హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. నేను చైనాకి వచ్చి 1 year అయిపోతుంది. ఇట్స్ టైమ్ టు గెట్ న్యూ వీసా. సో లాస్ట్ స్టూడెంట్ వీసా ఇన్ చైనా. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఒక పెద్ద హెడేక్. ఫస్ట్ మా యూనివర్సిటీ వాళ్ళు ఒక పర్మిషన్ లెటర్ ఇస్తారు. అది పట్టుకొని మెయిన్ క్యాంపస్కి వెళ్ళాలి. అక్కడ డాక్యుమెంట్స్ ఇస్తారన్నమాట వీసాకి సంబంధించినవి. సో అవన్నీ పట్టుకొని వెళ్తేనే వీసా ఆఫీస్లో వర్క్ అవుతుంది. చాలా స్మూత్గా అవ్వాలి అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట. అదంతా యూనివర్సిటీ చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ బట్టే మాకు వీసా వస్తుంది. లేరా బాగా మెసేజ్ చేయాలా ఇప్పుడు? ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెంటర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ షామన్ యూనివర్సిటీ. వీసా ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అకామిడేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అప్డేట్ చేసుకోవాలన్నమాట. కరెంట్ వీసా నెంబర్ ఉంటుంది కదా, అది అప్డేట్ చేయాలి. ఏదైనా ఫోన్ నెంబర్ ఇంకా అడ్రస్ చేంజెస్ ఉంటే అది కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో న్యూ అకామిడేషన్ ఫామ్ ఇస్తాడు మనకి. అది పట్టుకొని ఆఫీస్కి వెళ్తే అప్పుడు పర్మిషన్ లెటర్ ఇస్తాడనమాట. అప్పుడే మనం మెయిన్ క్యాంపస్కి వెళ్ళడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కల్లా మెయిన్ క్యాంపస్లో ఉండాలని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన టైంకే మనం వెళ్ళాలి. మనకి నచ్చిన టైంకి వెళ్ళాలంటే ఇక్కడ కుదరదు. సో అంత అర్లీ మార్నింగ్ లేచి ఫుల్ మెస్ చేసేసారు రూమ్ అంతా. ఎందుకంటే అదొక హడావిడి, వీసాకి వెళ్తున్నాం అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని. ఎందుకంటే ఏది మిస్ అయినా మళ్ళీ ట్రావెల్ చేయడానికి ఇంకో 2 hours పడుతుంది. సో మళ్ళీ ఇంకో డే వెళ్ళాలన్నమాట. టైం వేస్ట్ పని అని చెప్పి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒక 10 times చెక్ చేసుకొని ఉంటాను. అండ్ టెంపరేచర్ అయితే 5 degrees ఉంది. అంత చలిలో వెళ్ళాలి అంటే చాలా కష్టమైంది. ఈ హడావిడిలో నా చేతికి గ్లౌస్ కూడా మర్చిపోయాను ఆ రోజు. అసలు చాలా కష్టమైంది. బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేశారు, నా కోసం ఓపెన్ చేసినట్టున్నారు ఇంత మార్నింగ్. నీ హావ్ జీదాన్ యోమా లియాంగా జీదాన్ ఇగ తోష పావ్ ఇది కొత్తది ఉందో లేదో. ఇక జీదాన్ బియన్ జీదాన్ మేయో ఇదేం చెప్తుందో నాకేం. ఇక ఇక జీదాన్ యోమా नो नो तनिषा नो टाइम. और वेज दिस वन. हाँ हाँ ईगा. ओके हैव टू पे. ఇప్పుడిప్పుడే కొంచెం సన్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. బస్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ బస్కి వెళ్ళాలి. ఇంకా మా వాళ్ళు కూడా ఎవరు రాలే. సో వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం. చాలా చలి ఉంది. కంగారులో నేను గ్లౌజెస్ కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు ఏం చేయలేము మనం. ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి హడావిడి చేసింది ఈ బస్ కోసమే అన్నమాట. ఇది క్యాచ్ చేస్తే కరెక్ట్గా ఆన్ టైం ఉంటాం మెయిన్ క్యాంపస్కి, లేట్ ఉండమని ఎక్స్పెక్ట్ చేసి ఈ టైం పెట్టుకున్నాము. కానీ లాస్ట్కి మొత్తం ఫసక్ అయిందన్నమాట. సో ఫ్రెండ్స్ రాలేదు అండ్ బస్ కూడా మిస్ అయిపోయింది. ఇంకా మొత్తానికి నెక్స్ట్ బస్ కోసమే వెయిట్ చేయాలి. ఒక బస్ మిస్ అయిందా మళ్ళీ ఒక 20 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ బస్ కోసం. సో మొత్తానికి బస్ అయితే ఎక్కేసినాం. సో ట్రాఫిక్ ఉంటే 1.5 hour, ట్రాఫిక్ లేకపోతే 1 hour 10 minutes or 20 minutes వెళ్ళిపోతాం మెయిన్ క్యాంపస్కి. ఫైనలీ మెయిన్ క్యాంపస్కి రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఆ బిల్డింగ్లోనే వర్క్ చేయించుకోవాలి. అండ్ చలికి అయితే నా చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. నాకు అస్సలు చలికాలం పడదు, చాలా సిక్ అయిపోతాను అనమాట. అండ్ చాలా అంటే చాలా కష్టపడతాను ఈ చలికాలంలో సిక్ అవ్వకుండా ఉండడానికి. అండ్ థ్యాంక్ గాడ్ ఆ రోజు ఎండ కూడా వచ్చింది. సో ఈజీ టు మేనేజబుల్ మాట. అండ్ ఇంక ఇప్పుడు స్టూడెంట్ అఫైర్స్ సెంటర్కి వెళ్ళాలి. సో ఇక్కడే పని జరుగుతుంది. అప్పటికి లేట్ అయిపోయినాం అనుకున్నాం, కానీ మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట. ఇంకా డోర్ కూడా ఓపెన్ చేయలేదు. సో లాక్ వేసి ఉంది. చాలా హడావిడిగా వచ్చాం. బస్లో వచ్చేటప్పుడు సార్ అయితే టెక్స్ట్ చేశాడు అనమాట. వాళ్ళకి మీటింగ్ ఉందంట మార్నింగ్, వర్క్ అవ్వదు, సో చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, మీరు క్యాబ్లో వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాడు. అప్పటికి మేము రీచ్ అయిపోయినాం. ఇంకో 20 minutes ఉంటే వెళ్ళిపోతాం అన్నమాట. ఆ టైంలో చెప్తున్నారు మాకు సార్. అండ్ చూస్తే యాక్చువల్లీ వర్క్ అంతా నిన్న మధ్యాహ్నమే అవ్వాలి.
కానీ మీటింగ్ వల్లే పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఈరోజు మీటింగ్ అంతే మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాము, కానీ అయిపోయింది వర్క్. నిన్న మనం సెట్ చేసాం కదా అన్ని. అదే ఒరిజినల్ అది. నో నో నాట్ దట్ వన్. దిస్ ఈస్ ఫర్ పాస్పోర్ట్ ఆఫీస్. చంపేస్తాను. వీసా ఆఫీస్కి కావాల్సిన పేపర్స్ అన్నీ ఇక్కడే ఇస్తారన్నమాట. సో ఇవి పట్టుకొని మనం వీసా ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ ఈ ప్రాసెస్లో తెలిసింది ఏంటంటే నేను తెచ్చిన డాక్యుమెంట్స్లో జేడబ్ల్యూ ఫామ్ మిస్ అయిందని చెప్పి. యాక్చువల్లీ వాళ్ళే ఇస్తారు అనుకున్నాం, కానీ చూస్తే మా క్యాంపస్ నుంచి మేము తెచ్చుకోవాలంట. మళ్ళీ మా సార్కి కాల్ చేసి అతను పంపించి మళ్ళీ ప్రింట్అవుట్ తీసి పెద్ద ప్రాసెస్ అయింది. యూ హ్యావ్ టు ప్రొవైడ్ జేడబ్ల్యూ ఫామ్. I think వాడు పాతది అడుగుతున్నాడు. So say why I sue. You sue. No, I sue. You sue have the JW form for extension. JW form for extension. What? No, you have to give right for us. New one. You ask your teacher. You one ask your teacher. ఫక్, అదేంటి ఇక్కడే కదా ఇస్తాడు. అదే కదా. ఇక్కడ ఇంకో టాస్క్ ఇచ్చారు. సో పేపర్ మీద స్టాంప్ అండ్ సిగ్నేచర్ కోసం వేరే ఫ్లోర్ వెళ్ళాలన్నమాట. చూస్తే ఇక్కడ పెద్ద క్యూ ఉంది, జనాలందరూ వెయిట్ చేస్తున్నారు లిఫ్ట్ కోసం. ఎందుకంటే కరెక్ట్గా ఆఫీస్ టైం కదా, అందరూ టైంకి వెళ్ళాలి. బట్ ఒక్కటే లిఫ్ట్ పనిచేస్తుంది. అంత హడావిడిగా వెళ్ళినా కూడా అక్కడ టీచర్ లేరన్నమాట. చాలాసేపు వెయిట్ చేపించేశారు. ఇంకా తప్పదు, మన పని అవ్వాలంటే వెయిట్ చేయాల్సిందే. ఏంటో ఈసారి వీసా వర్క్ అంతా ఫుల్ హడావిడి అయిపోయింది. అంటే డాక్యుమెంట్ మర్చిపోయాం కదా, ఒక టెన్షన్ ఉంటుంది. అండ్ లిటరలీ ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే వీసా ఆఫీస్లో ఒక 10 minutesలో మనకి వీసా పని అయిపోతుంది. లేకపోతే చాలా టెన్షన్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ రావాలి, మళ్ళీ చేయించుకోవాలి అని ఉంటుంది. ఇప్పుడు ఇది జెరాక్స్ ఒరిజినల్ మన దగ్గర ఉంచుకోవాలా? JW ఒకటి నీకు ఒకటి వాళ్ళకి. ఒరిజినల్ మనకు కదా. రెండు దూరం ఇప్పుడు అలా చేస్తున్నారు. ఒరిజినల్ కూడా లేదు. స్టాంప్ వేసింది వాళ్ళకి ఇవ్వాలేమో. తల్లి రెండింటి మీద స్టాంప్ వేసింది. లేదు దీనికి స్టాంప్. మాకు రెండింటి మీద వేసింది. దీని బయట వేయాలా వద్దన్నట్టు కానీ మీకు జేడబ్ల్యూ ఫామ్ రెండు వేసాడా స్టాంపు? వేసాడు. మా ఇద్దరు ఒకేసారి ఇచ్చారు కదా. నాకెందుకు వేయలేదు? ఒకసారి ఇచ్చింది నేను. ఈ అమ్మ జీవితం మళ్ళీ స్టాంప్ వేయించుకోవాలా? దాని మీద వేసాడు. ఇంకోటి తన అన్ని తీయమని చెప్తే మళ్ళీ దీని మీద వేసాడు. వేయలే అసలు నాకు. పడింది. అవును, వెనకాల పడింది. వెనకాల సర్లే, కన్ఫ్యూజ్ అయ్యాము. అందరు నీలా తెలివైన వాళ్ళు ఉంటారా ఏంటి? మరి టూ మచ్ చేస్తున్నావు. ఇప్పుడు నేను అడగలేదా? ఫైనలీ మా పేపర్ వర్క్ అయిపోయింది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇంపార్టెంట్ అన్నమాట, మెయిన్ క్యాంపస్లో ఇచ్చేవి. సో ఇప్పుడు ఇవన్నీ మేము వెళ్ళి వీసా ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మాకు వీసా వస్తుంది. సో ఫైనలీ వీసా వచ్చేస్తుంది. ఈసారి మాకైతే 6 months వీసా ఇస్తున్నారు. పేరుకే ఎండ కానీ చలి సాగుతుంది. సన్ బాత్ చేస్తున్నాం. ఫైనలీ పేపర్ వర్క్ అంతా అయిపోయింది మెయిన్ క్యాంపస్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి వీసా ఆఫీస్కి వెళ్ళాలి అన్నమాట. సో పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే వీసా అంత టైం పట్టదు, ఒక 10 minutesలో పని అయిపోతుంది మొత్తానికి. సో ఇప్పుడు మేము బస్ తీసుకున్నాము. సో మెయిన్ క్యాంపస్ నుంచి వీసా ఆఫీస్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొక 1/2 hour టైం పడుతుంది. సో చాలా అర్లీగానే వెళ్ళాం కాబట్టి మొత్తం పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఇదే షామెన్ వీసా ఆఫీస్ మాట. ఇప్పుడు పని అక్కడే జరగాలి. సో మొత్తానికి వచ్చేసాం. సో జనాలు ఎవ్వరు లేరు. సో చాలా ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి వర్క్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇక్కడ చిన్న ఫోటో సెక్షన్ జరిగిందన్నమాట. ఎందుకంటే వీసా మీద మన ఫోటో వస్తుంది. కొంచెం రెడీ అయి ఉంటే బాగుంది అనిపించింది. బికాజ్ అంత టైం లేకుండే పొద్దున్న. ఎంత పిచ్చిదానిలో వచ్చేసానంటే అట్లానే వచ్చేసాను. బట్ ఇట్స్ ఓకే. మొత్తానికి వీసా పని అయితే అయిపోయింది. సో జూలై వరకే వచ్చింది ఈసారి వీసా. ఇంకా
6 to 7 మంత్స్ ఉండాలి ఈ చైనాలో. నాకైతే ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళిపోలా అని ఉంది. లిటరలీ ఈ ఫెబ్కి అయిపోతుంది ఇంటర్న్షిప్, కానీ జూన్ వరకు వెయిట్ చేయాలన్నమాట. సో మా గ్రాడ్యుయేషన్ టైం అనేది జూన్. సో సర్టిఫికేట్స్ అవి రావడానికి, సో మళ్ళీ అవి స్టాంపింగ్స్ అవ్వడానికి, సో ఓవరాల్గా ఒక జూలై అయిపోవచ్చు. సో చూస్తున్నాం. సో మొత్తానికి వీసా వర్క్ అంతా అయిపోయింది. ఫుల్ ఆకలి అవుతుంది. ఎప్పుడో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు లంచ్ టైం కదా, సో అందుకే వచ్చేసాను అనమాట చైనీస్ రెస్టారెంట్కి. నేనైతే వేడివేడిగా రైస్ అది తీసుకున్నాను. సో కర్రీస్ కూడా తీసుకున్నాను. సో హ్యాపీగా ఫినిష్ చేసేసాను లంచ్ని. అండ్ చిన్ను అనిరుద్ధ్ అయితే బర్గర్ షాప్కి వెళ్ళి వాళ్ళు బర్గర్ ఫినిష్ చేసేసారు. సో ఇంకా ఈ వీడియో కింతే. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.